హైకోర్టు చాలాసార్లు చాలా అంశాల్లో అక్షింతలు వేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఒకే అంశంపై ఒకే వ్యవస్థపై వరుస అక్షింతలు వేయడం మాత్రం కేవలం హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలోనే జరిగింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే రంగనాథ్ ఏకంగా కోర్టునే ధిక్కరిస్తున్నా సరే సాక్షాత్తు ధర్మాసనమే సంయమనం పాటిస్తూ వచ్చింది. కారణం హైడ్రా ఏర్పాటు చేసిన ఉద్దేశం. కానీ ఆ పాజిటివిటీని కూడా పోగొట్టేలా చేసింది ఖచ్చితంగా రంగనాథే అన్న విమర్శలున్నాయి. హైదరాబాద్ లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో దూసుకు వెళ్తోన్న హైడ్రా వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అనుసరిస్తోన్న తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుసగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవుతున్నప్పటికీ కమిషనర్ తీరులో ఎలాంటి మార్పు రాలేదని, ఆయన మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ధర్మాసనం తప్పుపట్టింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాల భూ వివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ అత్యంత తీవ్రంగా స్పందించారు. ఏ పిటిషన్లోనూ ప్రతివాదిగా లేని ఒక అధికారి సర్వాధికారాలు ఉన్న వ్యక్తిలా న్యాయపాలనలో జోక్యం చేసుకోవడం అంతుచిక్కని విషయమని కామెంట్ చేశారు. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేయడం వల్లే తాము సంయమనం పాటించామని, లేదంటే కస్టడీకి సైతం ఉత్తర్వులిచ్చేవాళ్లమని హెచ్చరించారు. ఇదే లోతుకుంట భూ వివాదంలో కోర్టు చాలా ఘాటుగా మాట్లాడింది. కోర్టు అనుమతి లేకుండా ఇకపై మళ్లీ ఆర్మీ భూముల జోలికి వెళ్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకోవాలని ఆర్మీ అధికారులను స్పష్టంగా ఆదేశించింది. వివాదాస్పద భూముల్లోకి చట్టాన్ని ఉల్లంఘించి ఎవరొచ్చినా సరే వెంటనే అదుపులోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. అంతేకాదు, రంగనాథ్ను నేరుగా ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని, అవసరమైతే ఆర్మీ బ్యారెక్స్ లో పెట్టడానికి కూడా వెనకాడబోమని ఘాటుగా హెచ్చరించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారి తన అఫిడవిట్లో కనీసం క్షమాపణ కూడా కోరకపోవడం అహంకార ధోరణి అని చెప్తోంది హైకోర్టు ధర్మాసనం. ఈ చర్యలను ఉపేక్షిస్తే చట్టం ముందు అందరూ సమానమనే సూత్రం కనుమరుగవుతుందనేంత ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. హైడ్రా రంగనాథ్ దూకుడు చూసి కేవలం ఒక్క జీవో ద్వారా ఏర్పడిన హైడ్రాకు ఇన్ని అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయని హైకోర్టు ప్రశ్నించిందంటే రంగనాథ్ ఎలా చెలరేగిపోయారో తెలుస్తోంది. పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ యంత్రాంగమంతా హైడ్రా వెంటే నడుస్తోండడాన్ని తప్పుపట్టింది. చెరువుల పరిరక్షణ మంచిదే అయినప్పటికీ సెలెక్టెడ్ ఏరియాలనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారని నిలదీసింది. సెలెక్టెడ్ అనే దాన్ని మీరు అంగీకరించలేదు. నేను అగైన్ మళ్ళీ సెలెక్టెడ్ అనే పాయింట్ తీసుకొస్తా. హిమాయత్ సాగర్, గండిపేట, ఈ చుట్టుపక్కల చెరువుల పక్కన ఫామ్ హౌస్లు కట్టుకున్న పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేక మంది చెరువుల్లో ఫామ్ హౌస్లు కట్టుకొని కులికే వాళ్ళు, జల్సా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాటి మీద ఎందుకు హైడ్రా చర్య తీసుకోవట్లా? హైడ్రా చర్యలు తీసుకొని ఆయన నేలమట్టం చేసినప్పుడు మీరు 200 కాదు 2 లక్షలే పేదవాళ్ళందరినీ రోడ్డును పడేసినా కూడా దానికి బరాబర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీరు అన్నదానికి అంటున్నారు ఏది గండిపేట ఆల్రెడీ మొత్తం డిమాలిషన్. పదండి నాతో రండి, చూపిస్తాను ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో. అక్కడ స్టిల్ ఫామ్ హౌసెస్ ఉన్నాయి. చెరువులో ఉండాలండి, చెరువు FTLలో ఉండాలి. ఎక్కడో ఫామ్ హౌస్ కట్టుకుంటే నాకు 111 జీవో మా పరిధిలో లేదు కదండి. పెద్దవాళ్ళందరూ గండిపేట చుట్టూ చెరువులు ఉన్నాయి. సాగర్ చుట్టూ ఫామ్ హౌస్ లో. మీకు రజనీకాంత్ గారు, గండిపేట FTLలో ఒక్క ఫామ్ హౌస్ ఉన్నా కానీ కూడా మీరు చెప్పండి, నేను చూపిస్తాను. హైడ్రా అనే దానికి నేను అప్పుడు చెప్తాను. అక్కడ మీకు కన్వీనియంట్ గా అప్పుడు అది FTL లేదని మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటుంది. అలా ఏం లేదు, FTL ఉన్నాయి, కూల్చామండి. దాదాపు చెరువుని ఆనుకొని ఎన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. నేను రీసెంట్ గా ఒక పెళ్లికి వెళ్ళాను, చెరువుని ఆనుకొని ఉంది గండిపేటలో. అది హిమాయత్ సాగర్ లో, గండిపేటలో చెరువుని ఆనుకొని ఒక కన్వెన్షన్ ఉంది. మీకు తర్వాత డీటెయిల్స్ ఇవ్వమంటే మొత్తం నేను అంటున్నాను. మీకు అక్కడ మీకు ఆటోమేటిక్ గా మీకు అక్కడ NOC క్లియరెన్స్లు అన్ని ఉంటాయి. ఒకటి మీరు రజనీకాంత్ గారు, ఎక్కడన్నా FTL ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయినా కానీ కూడా అక్కడ ఒక కన్వెన్షన్ హాల్ లాంటిది ఉందంటే మాకు ఇవ్వండి, మరుసటి రోజు నేను కొలగొట్టి మీకు చూపిస్తాను.